మీరు ఎప్పుడైనా గమనించారా? క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు ఏదైనా రాయాలనుకున్నా, ఏదైనా క్రియేటివ్ వర్క్ చేయాలనుకున్నప్పుడు జనాల నుండి డిస్ట్రాక్షన్స్ నుంచి చాలా దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చొనే రాస్తారు. అప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ ఫోన్స్ జనాల మధ్యలో కూర్చొని ఆ క్రియేటివ్ వర్క్ చేయాలంటే చేయలేరు. ప్రొడక్టివిటీ రావాలంటే రాదు. ఈ రోజుల్లో అసలు సోషల్ మీడియా ఇంతగా డెవలప్ అయినాక మనం ఏదో ఒక వర్క్, క్రియేటివ్ వర్కే కాదు, మామూలు వర్క్ చేయాలన్నా కానీ, ఆఫీస్ పనే చేయాలన్నా కానీ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ తీసి ఇన్స్టాగ్రామో, యూట్యూబో లేదా మెయిల్స్ చెక్ చేసుకోవటం, కాల్స్ మాట్లాడటం, వాట్సాప్కి రిప్లై ఇవ్వటం, ఏదో ఒకటి ఎవ్రీ 15 మినిట్స్కి మనం ఫోన్ చూస్తూనే ఉంటాం. ఇలా చేయటం వల్ల మన క్రియేటివిటీ దెబ్బతింటుంది, ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది. అందుకే ఫోన్స్ చూసుకోవడానికి, మెయిల్స్ రిప్లై అవ్వడానికి, సోషల్ మీడియాలో లాగిన్ అవ్వడానికి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ టైం పెట్టుకొని మిగతా సమయాన్ని వర్క్కి కేటాయించుకోవడం ద్వారా, అంటే ఒక 90 మినిట్స్ డీప్ వర్క్ చేసి తర్వాత ఒక 10 మినిట్స్ ఫోన్ చూసుకోవటం, మెయిల్స్కి రిప్లై అవ్వటం, వాట్సాప్లో మెసేజ్ చెక్ చేసుకోవటం ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దీన్నే డీప్ వర్క్ అంటారు. కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్గా చేయటాన్ని. మధ్య మధ్యలో ఫోన్ చూసుకుంటూ డిస్ట్రాక్ట్ అవుతా పని చేసుకోవడాన్ని షాలో వర్క్ అంటారు. డీప్ వర్క్కి షాలో వర్క్కి ఉన్న తేడా అది. డీప్ వర్క్ చేస్తేనే మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాం అని చెప్తుంది డీప్ వర్క్ అనే పుస్తకం. ఈ పుస్తకానికి ఆధారం వచ్చేసరికి కాల్ న్యూపోర్ట్. ఈ పుస్తకం అందరూ ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్టివిటీ పెంచాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం. అంతేకాదు, మనం ఖాళీగా ఉండి కూడా ఫోన్ చూడటం వల్ల మన క్రియేటివిటీ దెబ్బతింటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉంటేనే ఫోన్కి కూడా దూరంగా పెట్టి, అవసరమైతేనే ఎవరైనా ఫోన్ చేస్తే ముఖ్యమైనది, లేదా ఫోన్ కాల్స్కి, మెయిల్స్కి రిప్లైస్ ఇవ్వడానికి ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకోవటం వల్ల చాలా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూడకపోవడం వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఈ పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవండి. డీప్ వర్క్ బై కాల్ న్యూపోర్ట్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఎ గ్రేట్ డే.